సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ చంద్రబాబు నాయుడు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు తన కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సో దీనిపైన టీడీపీ వాళ్ళు మండిపడుతున్నారు ఆయన కామెంట్స్ పైన. మరి వీటిని ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ ఇంకోటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి క్లాస్‌మేట్ దీనిపైన ఒకటి క్లారిటీ ఇచ్చినట్టుగా కూడా ఇంకో వీడియో వైరల్ అవుతుంది. సో ఎంటర్‌గా దీన్ని ఇష్యూని మీరు ఏ విధంగా చూస్తారు సార్? అంటే అవతల క్లారిటీ ఇచ్చినటువంటి ఆయన సుబ్రహ్మణ్యం నాయుడు ఆయన. హ్మ్. సుబ్రహ్మణ్యం నాయుడు అనే ఆయన చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆయనకి ఒక క్లీన్ చిట్ ఇవ్వటం కూడా అది వివాదం చేయొచ్చు. హ్మ్. ఎవరు చేయొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారి బృందం. హ్మ్. అంటే వైఎస్ఆర్సీపీ ట్రోల్ గ్యాంగ్ ఆ పని మీద ఉండొచ్చు, తప్పేం లేదు దానిలో. అయితే సుబ్రహ్మణ్యం నాయుడు గారు మాట్లాడిన వీడియోలో ఒకటి వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఆ హ్మ్. వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక స్ట్రైచర్ ఉంది ఆయనకి. హ్మ్. ఆ స్ట్రైచర్లో ఉండి ఇలా ఇది నిజానికి అనవసరమైనటువంటి విషయం. హ్మ్. ఇప్పుడు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతోంది కేసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు మీద కేసు పెట్టారు అనేది ఇష్యూ. ఓహో! అది జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఇది ఒక వారసత్వపు వ్యవహారంగా మారుతున్నాడు ఆయన. ఇది పొలిటికల్ వార్. పొలిటికల్ వార్గానే డీల్ చేయాలి. దాన్ని ఎందుకు దీంతో మిక్స్ చేసి మారుతున్నాడు ఆయన అర్థం కాదు. ఓకే. రాజకీయ రాజకీయ భాషలోనే మాట్లాడాలి. అలా కాకుండా అప్పుడెప్పుడో కొట్టాడు, ఇవన్నీ అనవసరమైన వ్యవహారాలు. హ్మ్. ఎవరి ద్వారా తెలిసింది? ఈయన చూశాడా వెళ్ళి? ఆయన ఏదో సందర్భంలో చెప్పుండొచ్చు. అది ఎక్నాలెడ్జ్ చేయాల్సిన అవసరం ఏముంది ఈయన? పైగా ఎప్పుడు ఆయన చెప్పింది నిజమో కాదు ఈయనకి ఎలా తెలుసు? చాలా సందర్భాల్లో కాలేజీ డేస్ గురించి మాట్లాడేటప్పుడు రకరకాల మెమరీకి సంబంధించిన వ్యవహారం అది. హ్మ్. 72 ప్రాంతాల్లో జరిగింది. 72 అంటే యాక్చువల్గా అప్పుడు జయాంధ్ర ఉద్యమం జరుగుతున్నటువంటి టైం. ఆ టైంలో రకరకాల యాజిటేషన్స్ ఇవి జరిగినాయి, అన్ని యూనివర్సిటీల్లోనూ జరిగినాయి. ఆ క్రమంలో అక్కడ ఏదైనా జరిగితే, ఘర్షణ జరిగితే జరిగి ఉండొచ్చు. ఆయన ఎన్ఎస్యుఐలోనే దాంతోనే ట్రావెల్ అయ్యాడు ఆయన, చంద్రబాబు నాయుడు కూడా. కాకపోతే ఇప్పుడు ఈయన చెప్తున్న సుబ్రహ్మణ్యం నాయుడు చెప్తున్నటువంటి దాని ప్రకారం గ్యాప్ ఉంది వీళ్ళకంటే, చంద్రబాబు సీనియర్ అనేది చెప్పాడు. ఆయన రీసెర్చ్ కూడా ఎన్జీ రంగా వ్యవసాయ సిద్ధాంతాల మీద రీసెర్చ్ ప్రోగ్రామ్ ఆయన చంద్రబాబుది. ఆ రీసెర్చ్ ప్రోగ్రాం కోసం ఆయన తరచూ నిడుబ్రోలు తిరుగుతూ ఉండేవాడు. అక్కడ ఉండేవాడు. రంగా గారి కుటుంబము ఆయన వ్యవహారాలన్నీ అక్కడ జరిగాయి. ఓకే. కాబట్టి ఆచార్య ఎన్జీ రంగాకి సంబంధించినటువంటి వ్యవహారాలు వాటి అధ్యయనం నిమిత్తం అలా తిరిగేవాడు ఆయన. అయితే ఏ రోజున అంటే ఆయన కంక్లూడ్ చేయలేదు దాన్ని. రీసెర్చ్ స్కాలర్గా ఉన్నాడు కానీ అది కంక్లూడ్ చేయలేదు ఆయన. వదిలిపెట్టేసి రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. అయితే ఆయన యూనివర్సిటీతో ట్రావెల్ ఉన్న రోజుల్లో ఆయన ప్రధానంగా తిరుగుతూ ఉండేవాడు. ఇక్కడే ఉండేవాడు ఎక్కువ టైం, నిడుబ్రోల్లోనే. అది ఆయనే చెప్పుకున్నాడు. చాలామంది ఆయనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పేవాళ్ళు. ఇక్కడికి వచ్చి చాలా సమాచారం తీసుకుని వెళ్తూ ఉండేవాడు ఆయన. ఎందుకంటే ఆయన స్టడీయే దాని మీద కాబట్టి, ఎన్జీ రంగా వ్యవసాయ సిద్ధాంతాల మీద పేపర్ సబ్మిట్ చేయటం అనే ప్రోగ్రాంలో ఉండేవాడు ఆయన చదువుకునేటప్పుడు. ఆ తర్వాత ఆయన దాన్ని వదిలిపెట్టేసి పాలిటిక్స్లోకి వెళ్ళిపోయాడు. అది ఆయనకి ఎవరు ద్వారా టికెట్ వచ్చిందో ఆ విషయాలన్నీ తెలుసు. రాజగోపాల్ నాయుడు గారు, ఆ వ్యవహారాలు అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఆయన కంటే జూనియర్స్ మేము. పైగా ఈ సుబ్రహ్మణ్యం నాయుడు గారు, పెద్దిరెడ్డి వీళ్ళిద్దరూ క్లాస్మేట్స్ అని చెప్తున్నాడు ఆయన. అది ఎవరైనా వెళ్ళి వెరిఫై చేసుకుంటే తెలిపోయే విషయమే. పైగా ఆయన అక్కడే ఉండి చెప్తున్నాడు, డీన్గా పనిచేశాను నేను అని కూడా చెప్తున్నాడు ఆయన. సాధికారిత ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనతో ఏదో మెమరీలో ఎక్కడో జరిగిన గొడవ గురించి చెప్తే చెప్పుండొచ్చు. ఘర్షణ జరిగితే జరుగుండొచ్చు. ఆ ఘర్షణలో నేను కొట్టాను అని ఆయన చెప్పుకోవచ్చు, నేనే కొట్టానని ఈయన చెప్పుకోవచ్చు.
దానికి ఏమి సాక్ష్యాధారాలు, ఫొటోస్, ఎవిడెన్స్లు ఉండవు కదా. ఈ ఎవిడెన్సులు లేనటువంటి వ్యవహారాన్ని స్కూల్లోనూ కాలేజీల్లోనూ జరిగిన గొడవల గురించి పబ్లిక్ డయాస్ల మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. సుబ్రహ్మణ్యం నాయుడు చెప్పినట్టు అది స్ట్రైచర్ కూడా కాదు. అవి మాట్లాడాల్సిన లేదు. నిజానికి పొలిటికల్గా టార్గెట్ చేసి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు విధానాల మీద మాట్లాడండి, అంతే తప్ప ఆయన బిహేవియర్ మీద అసలు పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఆయన విధానాలు నచ్చకపోతే ఆయన విధానాలు నచ్చలేదని చెప్పండి. నాకు కూడా చంద్రబాబు నాయుడు గారి విధానాలు నచ్చవు. పొలిటికల్గా ఆయనతో విభేదం ఉంటే పొలిటికల్ స్థాయిలోనే మాట్లాడాలి. పర్సనల్ ఏరియాకి వెళ్ళి మాట్లాడే రైట్ ఎవరికీ లేదు. పైగా ఆయన చైల్డ్హుడ్ డేస్ అప్పుడు ఆయన పాలిటిక్స్తో లేడు, ఉన్నాడు అని చెప్పి వీళ్ళు మాట్లాడచ్చు. వాళ్ళు యూనివర్సిటీ స్థాయిలో ఎన్ఎస్యుఐ మాత్రమే ఉంది ఆ రోజున. ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ కూడా ఉండేవి. వీళ్ళు ఎన్ఎస్యుఐకి దగ్గరగానే ఉంటారు. అది కూడా అంచనా మాత్రమే, అంటే కాంగ్రెస్ ఫ్యామిలీస్ కాబట్టి. ఈ మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడుల ప్రయాణం గురించిన ఒక సినిమా వస్తుంది. అది వెబ్ సిరీస్గా కన్వర్ట్ చేసి ఆయన దేవకట్ట తీశాడు. మరి వాళ్ళకి చెప్తే ఈ సీన్ కూడా పెట్టుకునేవాడేమో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్యారెక్టర్ పెట్టి ఒక సీన్ ఏమన్నా పెట్టేవాడేమో. ఇలాంటివి ఎందుకు రోడ్డు మీద వేస్ట్గా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అర్థం కాదు. ఇప్పటికీ ఆయన జనం సమస్యల గురించి మాట్లాడట్లేదు. తన పార్టీ క్యాడర్ అరెస్టులు, తన పార్టీ క్యాడర్ మీద జరిగిన దాడులు గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. ప్రపంచం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆయన పార్టీ, ఆయన క్యాడరు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళని పట్టించుకోండి. మీరు పట్టించుకొని ఒక విషయం ప్రస్తావించాడు ఆయన. మీ సూపర్ సిక్స్లు లేవు, పైగా ప్రజల దగ్గర నుంచి భూములు లాగేసుకుంటున్నాం అన్నీ మాట్లాడాడు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి మీరు పనిచేసింది ఎక్కడ? ఆ ఏరియాల్లో ఏదో ఒక యాక్టివిటీ చేయాలిగా. మీరు జనానికి యాక్సెస్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతోంది ఎక్కడ? మీరు తలుపులకు తాళాలు వేసుకుని లోపల కూర్చుని అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే ఎలాగా? మీరు జనం సఫరింగ్లో ఉన్నారు అనేది వాస్తవం. ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజలని ఇబ్బంది పెడుతోంది అన్నమాట వాస్తవం. అలాగే ఈ భూములు అప్పగించేస్తున్నారు, రూపాయి పావులాకి అమ్మేస్తున్నారు అని కూడా మాట్లాడాడు. ఎవరైనా అమ్ముతారు. ఈ రోజున వరల్డ్ బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి, మార్కెట్ ఎకానమీ నడుస్తోంది. మీరు చేసింది కూడా అదే. మీరు మీ విధానాలు అంటూ ఏ పార్టీకి విధానాలు లేవు. ఊరికే చెప్తారు వీళ్ళు బయటికి. వాళ్ళకి మాకు చాలా తేడా ఉంది, మా రాజకీయ సిద్ధాంతం వేరు, వాళ్ళ సిద్ధాంతం వేరు అని. ఎవరి సిద్ధాంతాలు ఏవైనప్పటికీ చేయాల్సిన పని అలా చేసి తీరక తప్పదు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, ఇవన్నీ కూడా ఒక మోస పద్ధతిలో పనిచేసుకుంటూ వెళ్ళినవే. ఏదైనా కార్పొరేట్ కంపెనీ వచ్చి మాకు ఒక స్థలం కావాలి అంటే నోరు మూసుకుని ఇచ్చి తీరక తప్పని పరిస్థితి ఎవరికైనా. కాబట్టి ఈ అనివార్యత ప్రపంచానికి తెలియదు, మాకు మాత్రమే తెలుసు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మేము ఇప్పుడు ఇచ్చామా? అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము. ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్నాడు కాబట్టి విమర్శిస్తారు, అప్పుడు జగన్ ఇచ్చాడు కాబట్టి వీళ్ళు విమర్శిస్తారు. ఇది గొడవ. అందుకని ఇవి వదిలిపెట్టేసి పరిపాలనకు సంబంధించి మీరేదో సరికొత్త విధానాలతో వెళ్తారని అనుకోవటం లేదు ఎవరు. ఆ భ్రమలు తొలగిపోయినాయి. కాకపోతే ఆయన కొన్ని సంక్షేమ పథకాల పేరుతో కొంత డబ్బుని జనాల జేబుల్లోకి నేరుగా పంపు చేసేటువంటి ఒక ప్రయత్నం చేశాడు. అది సక్సెస్ అయ్యాడు. దాని మీద నమ్మకంతో మళ్ళీ గెలిచేస్తారనే భ్రమకి గురై ఆయన పూర్తిగా గదికి పరిమితం అయిపోయి ఓటమి పాలయ్యాడు. అందుకని ఇప్పటికైనా ఆయన బయటకు వచ్చి జనంతో ఒక ఫిజికల్ కాంట్రాక్ట్లో ఉండి వాళ్ళ రోజువారీ సమస్యలను పట్టించుకుని దాని మీద మాట్లాడి ఆ సమస్యలు ఎరైజ్ అవడానికి, అవి అపరిష్కృతంగా ఉండటానికి కారణాలు ఏమిటో మాట్లాడి దాని మీద ఉద్యమాలు నిర్మించుకుంటే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కానీ ఇలాంటి చంద్రబాబును వారు కొట్టారు, లేకపోతే 5వ తరగతి చదివేటప్పుడు ఆయన ఏదో చేశాడట, ఇవన్నీ మాట్లాడటం వలన ఉపయోగం ఏం లేదు. పైగా ఆయన స్ట్రెచర్ని ఆయనే పడేసుకున్నట్టు. ఇప్పుడు అవతలాళ్ళు ఇంకేదో లాగుతారు.
ఇంకేదో లాగి ఆయన చదువుకున్నటువంటి స్కూల్లో ఎవరినో ఏదో అన్నాడు అని చెప్పేసి ఒక మాట ఎవరితోనో చెప్పించేసి ఒక వీడియో పెట్టి తగులుకుంటే ఏం చేయగలడు ఈయన? ఇంకో ప్రెస్ మీట్ పెట్టి ఇంకో ఎమ్మెల్యే అప్పట్లో చిత్తూరులో లేకపోతే వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని ఎవరినో పట్టుకొచ్చి వాళ్ళు మేము చంద్రబాబు నాయుడిని ఇలా అన్నాం అలా అన్నాం అని ఏదో చెప్పించాలి. ఇలా తయారవుతుంది పరిస్థితి. వీళ్ళు అదేంటి పాత రోజుల్లో సామెత ఉండేది, తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేను రెండు అంటా. అలా తయారైపోయింది పరిస్థితి. ఇది కాదు, దీనికంటే సీరియస్ ఇష్యూస్ చాలా ఉన్నాయి అక్కడ. అవి మానేసి ఈ గొడవ అంతా ఎందుకు? పైగా ఆయన క్లియర్గా చెప్తున్నాడు, మేము ఒక బ్యాచ్ కాదు అని. ఒక బ్యాచ్ కాకపోవడం వలన కానంత మాత్రాన వాళ్ళు కలుసుకొని ఉండరు అని కాదు. ఏదో ఒక యాజిటేషన్, నేను చెప్తున్నాను కదా, జయాంధ్ర ఉద్యమం జరిగింది ఆ టైంలో. ఆ టైంలో ఏదో ఒక చోట ఏదో ఒక ప్రోగ్రాంలో ఎక్కడో చోట వీళ్ళు కలిసి ఘర్షణ పడి ఉండొచ్చు. అది ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఏమిటి అని నీకెవరి ద్వారా తెలిసింది? ఆయన ద్వారా తెలిసింది, పెద్దిరెడ్డి ద్వారా తెలుసుకున్న విషయాన్ని చంద్రబాబు దగ్గరికి వెళ్ళి నువ్వు క్లారిఫై చేసుకున్నావా, క్రాస్ చెక్ చేసుకున్నావా? ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య కలిసి చదువుకున్న వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో క్రాస్ చెక్ చేసుకున్నావా? లేదు కదా. ఆయన చెప్పింది విని నువ్వు ప్రపంచానికి చెప్తున్నావు. ఆ హక్కు ఎవరు ఇచ్చారు నీకు? వెరిఫై చేసుకోకుండా నువ్వెలా చెప్తావు అది ఫ్యాక్ట్ అని నమ్మి? అందుకని ఆ మాటలు, అలాంటి మాటలు మాట్లాడటం వలన అనవసరమైనటువంటి గొడవ చేయటమే తప్ప పర్పస్ సర్వ్ అవ్వదు. ఆయన స్థాయి పెరగదు, నలుగురిని ఆకట్టుకోలేడు. ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి చీప్ గిమ్మిక్స్ లాంటివి. ఇలాంటివి చేయక్కర్లేదు. ఓకే. రాజకీయాల్లో ఒక దీర్ఘకాలికమైనటువంటి నిర్ణయాలతో ప్రయాణం ఉంది మనకి అనుకుంటే ఇలాంటి ఆరోపణలు ఇలాంటివి కాదు చేయాల్సింది. చంద్రబాబుని విధానపరమైనటువంటి విమర్శ ఎంతైనా చేయండి, బోల్డ్ క్రిటిసైజ్ చేయొచ్చు ఆయన. అవన్నీ వదిలిపెట్టేసి ఇవి పట్టుకుని ఆయన కొట్టాడు, ఈయన తన్నాడు, ఈ గొడవ అంతా ఎందుకు? విషయం పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఇవన్నీ. అంటే ఈయన కూడా ఆయనకు సహకరిస్తున్నాడేమో అనుకుంటారు నాబోటోళ్ళు. అందుకని దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి చీప్ ట్రిక్స్ మానేసి, మీకు ఓపిక ఉంటే జనాల్ని కూడగట్టుకోండి, చంద్రబాబు పరిపాలనా విధానం మీద యుద్ధం చేయడానికి అందరినీ కలుపుకోండి. కలిసి రావడానికి అనేక శక్తులు సిద్ధంగా ఉన్నాయి. అది మానేసి ఇదేదో అంటే ఇంకొక 3 ఏళ్లలో నా చేతికి అధికారం వస్తుంది, ఈ లోపల కాలక్షేపం చేయటమే అనుకుంటున్నాడు ఆయన. అంటే జనం తనకు అధికారం ఇస్తారనుకోవడం లేదు ఆయన. ఢిల్లీ దేవత కనికరించి నాకు అధికారం ఇస్తుంది అనుకుంటున్నాడు. ఢిల్లీ దేవత చంద్రబాబునే కోరుకుంటే ఏమిటి పరిస్థితి? చంద్రబాబు నాయుడికి విషయం అర్థమైంది, ఢిల్లీ దేవత ఆశీస్సులు ఉంటే మనం ఎంతకాలమైనా ఉండొచ్చు అని. కాబట్టి ఆయన ఢిల్లీ దేవత కాళ్ళు గట్టిగానే పట్టుకుని ఉన్నాడు. ఆయన్ని వదిలేస్తుందా అనేది అనుమానమే, క్లారిటీ లేవు అక్కడ. అందుకని మీరు ఎలా కాన్ఫిడెంట్గా మారుతారు 3 ఏళ్లలో నేను వచ్చేస్తానని? దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ప్రజల్ని ఆకట్టుకోవటం. ప్రజలను వదిలిపడేశారు మీరు. ఇప్పటికైనా జనంలోకి వెళ్ళండి, కాలక్షేపపు స్టేట్మెంట్లు మానేసి జనంలోకి వెళ్ళి రియల్గా మీరు మీ క్యారెక్టర్ని రీబిల్డ్ చేసుకుంటే, రేపు ఎప్పుడో పాదయాత్ర అంటున్నాడు ఆయన, ఆ పాదయాత్ర అప్పుడైనా జనంలోకి వెళ్ళాలి. కాబట్టి అదేదో ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ అనవసరమైన విషయాలు మాట్లాడేవాడు కాదు ఇదివరకు జగన్, ఈ మధ్య మాట్లాడుతున్నాడు. ఇది మానేసి పాత జగన్ మళ్ళీ వస్తే అప్పుడు ఆయన ఇంకో ఎన్నికలో గెలిచే ఛాన్స్ ఉంటుంది, అంతవరకు కష్టమే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.